15వ తేదీన తల్లిదండ్రులైన ఖర్జూరపు నాయుడు అమ్మన్నమ్మ సమాధుల వద్ద నివాళులర్పించి గ్రామ దేవతల నాగులమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు రాకకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం నారావారిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి వస్తున్న నేపథ్యంలోనే మొదటగా ఏదైతే గ్రామదేవత అయిన దొడ్డి గంగమ్మకు దర్శనం చేసుకుంటారు. దాని అనంతరం అదేవిధంగా నాగాలమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. అనంతరం తన తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ ఖర్జూరపు నాయుడు సమాధుల వద్దకు నివాళులర్పించి అక్కడి నుంచి ఆ సమాధుల వద్ద పూజలు చేసుకున్న అనంతరం ఈ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే అమ్మన్నమ్మ అదేవిధంగా ఖర్జూరపు నాయుడుల సమాధి వద్ద ఉన్నాను. ఇక్కడే చూడొచ్చు మనము ఈ రెండు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క తల్లిదండ్రుల సమాధి నారా ఖర్జూరపు నాయుడు గారు నారావారిపల్లి అని చెప్పేసి కూడా చూడవచ్చు. 28/8/1977 స్వర్గస్థులైనారు. వారి సమాధి ఇది. అదేవిధంగా దాని పక్కన ఉన్నది నారా అమ్మన్నమ్మ సమాధి అని కూడా చెప్పుకోవచ్చు. ఈమె 7/1/2005లో స్వర్గస్థులైనట్టు కూడా మనం ఇక్కడ సమాధానం చూడొచ్చు. అదే మొత్తం మీద ప్రతిసారి ఈ పెద్దల పండుగ అని చెప్పుకునే ఈ పండుగలో ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా కూడా అంటే నారా లోకేష్ అదేవిధంగా నారా భువనేశ్వర్ అదేవిధంగా వాళ్ళతో పాటు నందమూరి కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం మీద ఇదే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఏదైతే నారావారి పర్యటనలో భాగంగా మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా అంటే 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. మొట్టమొదటిసారిగా నారావారిపల్లిలోని దొడ్డి గంగమ్మని అలా గ్రామ దేవతను దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి అదే మరో పక్కకు గ్రామ దేవత అయిన నాగాలమ్మకు పూజలు చేసుకున్న అనంతరం పెద్దల పండుగగా చెప్పుకునే ఈ కనుమ రోజు అదేవిధంగా ఇక్కడ ఏదైతే అమ్మన్నమ్మ అదేవిధంగా ఖర్జూరపు నాయుడు సమాధులకి అదేవిధంగా పూలమాల వేసి టెంకాయ కుట్టి అక్కడి నుంచి పూజలు చేసుకున్న అనంతరం తిరుగు ప్రయాణమై విజయవాడకి వెళ్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిసారి తన స్వర్గమైన నారావారిపల్లిలో పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పెద్ద పండుగ మొత్తం సంక్రాంతి పండుగ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పూర్తి స్థాయిలో సందడి నెలకొందనేసే చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో. పల్నాడు జిల్లా అమరావతి మండలం కార్లపూడిలో 2